బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర ఆక్రమణలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. గతంలో సున్నం చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి సుందరీకరణ పనులను చేపట్టింది ప్రభుత్వం. అయితే సున్నం చెరువు సమీపంలో బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా వ్యాపారులు నీటిని తోడుతుండగా వాటిని తొలగించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోని, ఒకవైపు హైదరాబాద్ నగరం పరిధిలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్ని కావచ్చు, చెరువుల్ని, కుంటల్ని, నాళాల్ని ఆక్రమించి నిర్మాణం చేసిన వాటిపైన హైడ్రా కురలా దొరికిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మాదాపూర్ పక్కన ఉన్నటువంటి సున్నం చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలని హైడ్రా ఉదయం 5:30 గంటల నుంచి తొలగింపు చర్యలు మొదలుపెట్టింది. నిన్న మధురానగర్ ఏరియాలో ప్రభుత్వ పార్కును కబ్జా చేసినటువంటి ఆ పార్కు స్థలాన్ని కూడా హైడ్రా అధికారులు తొలగించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ప్రభుత్వ స్థలాలను ఒకవైపు రక్షించే పనిలో హైడ్రా ప్రతిరోజు కూడా లీగల్ గా ఎలాంటి లిటిగేషన్ లేకుండా ముందుకు పోతుంది. ఈ రోజు సున్నం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలన్నిటి కూడా కూల్చివేస్తుంది. అందులో చాలా మంది అక్రమంగా బోర్లు వేసి అందులో ఒకవైపు ప్రైవేట్ ట్యాంకులు తయారు చేసి అక్రమ నీటి వ్యాపారానికి పాల్పడుతున్నారని చెప్పేసి కథనాలు రావడంతో కూడా స్పందించినటువంటి హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఉదయం 5:30 గంటల నుంచే భారీ బందోబస్తు మధ్య ఈ గుడిసెల్ని కావచ్చు, అక్కడటువంటి అక్రమాలన్నీ కూడా తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు. పెద్ద ఎత్తున కూడా నగర వ్యాప్తంగా ఇలాగ అనేక చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. సున్నం చెరువులో దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున కూడా ఆక్రమణలు వచ్చినట్టుగా కూడా గుర్తించారు. 1970-80 నుంచి ఉన్నటువంటి శాటిలైట్ మ్యాపులను గుర్తించి ఆ హైడ్రా అధికారులు ఎక్కడెక్కడ ఆ చెరువుకు ఉన్నటువంటి యాక్చువల్ గా ఎఫ్టీఎల్ పరిధి ఏంది, బఫర్ జోన్ ఏంది పూర్తిగా గుర్తించే పనిలో ఉన్నారు. ఆ శాటిలైట్ మ్యాపులను గుర్తించి వాటి ఆధారంగానే చాలా చోట్ల కూడా ఆక్రమణలను తొలగిస్తున్నారు. రీసెంట్ గా ఒకవైపు బల్కాపూర్ నాలా కావచ్చు, మరోవైపు సికింద్రాబాద్ పీకెట్ నాలా కావచ్చు, అనేక చోట్ల కూడా ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఒకవైపు వర్షాకాలంలో పెద్ద ఎత్తున కూడా వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఏరియాలో కూడా ఇలాంటి ఆక్రమణలు తొలగించి వాటి క్లియర్ చేస్తారు. ఇప్పుడు సున్నం చెరువు పరిధిలో కూడా చాలా మంది అక్రమంగా బోర్లు వేసి గుడిచెరు వేసుకొని అక్కడే నిర్వహిస్తూ పెద్ద ఎత్తున కూడా నీటి వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి కూడా హైడ్రా అధికారులకు కంప్లైంట్ వచ్చింది. దీంతో హైడ్రా అధికారులు రంగంలో దిగి ఈ రోజు ఉదయం నుంచే వాటిని తొలగించే కార్యక్రమం చేపడుతున్నారు. నగరంలో ప్రతిరోజు కూడా అనేక చోట్ల ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న మధురానగర్ లో ప్రభుత్వ పార్కును కబ్జా చేసినటువంటి కబ్జాదారుల నుంచి ఆ పార్కు స్థలాన్ని కూడా రక్షించి ప్రతిరోజు ప్రజావాణి ద్వారా కావచ్చు వచ్చేటువంటి ఆన్లైన్ ఫిర్యాదుల్ని హైడ్రా అధికారులు పరిశీలించి అందులో ఉన్నటువంటి వాస్తవిక కోణంతో ఎలాంటి లీగల్ లిటిగేషన్ లేని, కోర్టు కేసులు లేని, స్టే లేనటువంటి ఇలాంటి పరిస్థితులపైన ఆరా తీసి వాటిని వెంటనే క్లియర్ చేసే పనులు హైడ్రా అధికారులు చేపడుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా హైడ్రా అధికారులు ప్రతినిత్యం ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను రక్షించే పనులు అయితే చేస్తూ ఉన్నారు. సోని, స్వామి, మనం చూసుకుంటే మరి ప్రస్తుతం అక్కడ ఆ స్థలానికి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఒకవైపు నేను ఉదయం 5:30 గంటల నుంచే నేను గతంలో వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు రంగంలో దిగారు. వాటి పూర్తి స్థాయిగా ఎఫ్టీఎల్ మార్పుల్ని గుర్తిస్తూ ఆ లోపు ఉన్న వాటి అన్నిటి కూడా అక్రమంగా అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నతో కూడా వాళ్ళంతా కూడా తొలగిస్తున్నతో కూడా ఆ ఎదురుతిరగడంతో కూడా ఇప్పటికే భారీ పోలీస్ బందోబస్తు ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందుగానే జాగ్రత్త పడ్డటువంటి హైడ్రా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఆ తొలగింపు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, స్వామి.